ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి. ముఖ్యాంశాలు: వ్యవసాయం, ఆరోగ్యం, విద్యా రంగాల్లో సాంకేతిక పరిజ్ఞానం కీలక పాత్ర పోషిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలియజేశారు. ప్రేమ, కరుణ, త్యాగం యేసుక్రీస్తు తన జీవితం ద్వారా మానవాళికి ఇచ్చిన సందేశాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. సి విజిల్ యాప్కు ఓటర్ల నుండి మంచి స్పందన లభిస్తోందని కేంద్ర ఎన్నికల సంఘం తెలియజేసింది. ఆర్థిక సంవత్సరం ముగింపు సందర్భంగా రిజర్వ్ బ్యాంక్ సూచన మేరకు దేశంలోని వాణిజ్య బ్యాంకులు రేపు, ఎల్లుండి యథావిధిగా పనిచేయనున్నాయి. ఇక వార్తల వివరాలు. డిజిటల్ సౌకర్యాలను ప్రభుత్వం అన్ని గ్రామాలకు విస్తరిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఈ రోజు ఆయన ప్రముఖ సాఫ్ట్వేర్ దిగ్గజం బిల్ గేట్స్తో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ వ్యవసాయం, ఆరోగ్యం, విద్యా రంగాల్లో సాంకేతిక పరిజ్ఞానం కీలక పాత్ర పోషిస్తోందని అన్నారు. కృత్రిమ మేధ ఒక మంచి సాధనమని, అయితే అలసత్వంతో కృత్రిమ మేధపై ఆధారపడడం సరికాదని అన్నారు. సుమారు 2 లక్షల గ్రామాల్లో ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాలు నిర్మించామన్న ప్రధాని, ఈ కేంద్రాలు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడి ఉత్తమ ఆసుపత్రులతో అనుసంధానం చేయబడ్డాయని వివరించారు. పునరుత్పాదక ఇంధన రంగంలో భారత్ శరవేగంగా పురోగతి సాధిస్తోందని, అదేవిధంగా గ్రీన్ హైడ్రోజన్లో మరింత ప్రగతి సాధించాలని ఆయన ఆకాంక్షించారు. ఇతరులపై ప్రేమ, నిస్సహాయుల పట్ల కరుణ, శత్రువుల పట్ల క్షమ, సహనం, త్యాగం ఇవన్నీ యేసుక్రీస్తు తన జీవితం ద్వారా మానవాళికి ఇచ్చిన సందేశాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఈరోజు గుడ్ ఫ్రైడే సందర్భంగా ఆయన సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఒక సందేశాన్ని విడుదల చేస్తూ మానవాళి కోసం కరుణామయని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే అని పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గుడ్ ఫ్రైడే సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. తనకు సిలువ వేసిన వారిని కూడా క్షమించిన కరుణామయుడు యేసుక్రీస్తు అని, అందుకే ఆయన యుగకర్త అయ్యారని చంద్రబాబు నాయుడు తన సందేశంలో పేర్కొన్నారు. సి విజిల్ యాప్ విజయవంతంగా పనిచేస్తోందని, ఓటర్ల నుండి మంచి స్పందన లభిస్తోందని కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. సార్వత్రిక ఎన్నికల ప్రకటన వెలువడిన నాటి నుంచి ఇప్పటి వరకు కోడ్ ఉల్లంఘనకు సంబంధించి ఈ యాప్ ద్వారా 79,000కు పైగా ఫిర్యాదులు అందాయని పేర్కొంది. వీటిలో 99% పైగా ఫిర్యాదులను పరిష్కరించామని, అంతేకాకుండా 89% ఫిర్యాదులను కేవలం 100 నిమిషాల్లో పరిష్కరించగలిగామని ఈసీ వెల్లడించింది. అక్రమ హోర్డింగులు, బ్యానర్ల తొలగింపు, డబ్బు, బహుమతులు, మద్యం పంపిణీ, ఆస్తుల విధ్వంసం తదితర అంశాలపై ఫిర్యాదులు అందాయని వివరించింది. ఎన్నికలు స్వేచ్ఛాయుత వాతావరణంలో జరిగేలా చూసేందుకు తీసుకునే చర్యల్లో భాగంగా డిజిటల్ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని సి విజిల్ యాప్ను ప్రవేశపెట్టినట్టు కేంద్ర ఎన్నికల సంఘం తెలియజేసింది. ప్రభుత్వ వ్యాపార లావాదేవీలను నిర్వహించే శాఖలను ఈ నెల 30, 31వ తేదీల్లో తెరిచి ఉంచాలని రిజర్వ్ బ్యాంక్ వాణిజ్య బ్యాంకులకు సూచించింది. ఈరోజు గుడ్ ఫ్రైడే, ఈ నెల 31వ తేదీన ఆదివారం కావడంతో బ్యాంకులు, బీమా సంస్థలు, పన్ను సంబంధిత కార్యాలయాలకు సెలవులు ఉన్నాయి. అయితే 2023-24 ఆర్థిక సంవత్సరంలోనే ప్రభుత్వ లావాదేవీలు జరిగినట్టుగా వివరాలు లెక్కలోకి రావాలన్న ఉద్దేశంతో బ్యాంకులను పనిచేసేలా సూచించినట్టు ఆర్బీఐ స్పష్టం చేసింది. నెఫ్ట్, ఆర్టీజీఎస్, చెక్ క్లియరింగ్ కార్యకలాపాలు ఈ 2 రోజుల్లో యథావిధిగా కొనసాగుతాయని బ్యాంకింగ్ వర్గాలు తెలియజేశాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వాల్తేర్ రైల్వే డివిజన్ రికార్డు స్థాయిలో 75.64 మిలియన్ టన్నుల సరుకు రవాణా చేసి అగ్రగామిగా నిలిచింది. గత ఆర్థిక సంవత్సరంలో నమోదైన 69.6 మిలియన్ టన్నుల సరుకు ఎగుమతితో పోలిస్తే ఇది గణనీయమైన పెరుగుదల అని వాల్తేర్ డివిజనల్ రైల్వే మేనేజర్ సౌరభ్ ప్రసాద్ తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 10,000 కోట్ల రూపాయల అసాధారణమైన ఆర్థిక ప్రగతి, ఫ్రైట్ లోడింగ్లో గరిష్ట వృద్ధిని డివిజన్ సొంతం చేసుకుందని పేర్కొంటూ ఇది రైల్వే సిబ్బంది అందరి విజయమని ఆయన వివరించారు. ప్రధానంగా కొత్త వలస కిరండూల్ మార్గంలో రికార్డు స్థాయిలో 22.88 మిలియన్ టన్నులు ఇనుప ఖనిజం రవాణా జరిగిందని, ఇది గత సంవత్సరం కంటే 22.4% ఎక్కువ అని తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో పాల్గొని తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకుంటామని తిరుపతి జిల్లాకు చెందిన యువ ఓటర్లు చెబుతున్నారు. యువ ఓటర్లను ప్రోత్సహించేందుకు జిల్లాలోని శ్రీకాళహస్తి రెవెన్యూ అధికారులు వివిధ కళాశాలల్లో ఓటర్ల నమోదుతో పాటు ఓటు హక్కు వినియోగంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. యువ ఓటర్లు ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొంటూ తమ పేర్లు నమోదు చేసుకుంటున్నారు.
ఈ సందర్భంగా విద్యార్థిని స్రవంతి ఆకాశవాణితో మాట్లాడుతూ తొలిసారి ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం కలిగిందని, తప్పనిసరిగా ఓటింగ్లో పాల్గొని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటామని అన్నారు. నాకు ఫస్ట్ టైం ఓటు హక్కు వచ్చినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నేను ఎలాంటి ప్రలోభాలకు లోపడకుండా నిజాయితీగా ఓటేస్తానని కోరుకుంటున్నాను. అలాగే మీరు కూడా ధైర్యంగా ఓటేయాలని, మన దేశానికి మంచి నాయకుడు రావాలని కోరుకుంటున్నాను. మన దేశం బాగుంటే మనం బాగుంటాము, మన ఎడ్యుకేషన్ కూడా బాగుంటుంది. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా ఈరోజు ఏలూరులో పర్యటించారు. కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన మీడియా కంట్రోల్ రూమ్ను సందర్శించి మీడియాలో ఎన్నికల ఏర్పాట్లు, ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలుపై వచ్చే ప్రతికూల వార్తలను నమోదు చేసే విధానం, వాటి పరిష్కార తీరును పరిశీలించారు. సామాజిక మాధ్యమాలలో వచ్చే అంశాలపై ఏ విధంగా స్పందిస్తున్నది సంబంధిత అధికారులు, సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో స్ట్రాంగ్ రూములు, కౌంటింగ్ కేంద్రాల ఏర్పాటుకు ఎంపిక చేసిన స్థలాలను సందర్శించిన ఆయన ఇందుకు సంబంధించిన వివరాలను జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ను అడిగి తెలుసుకున్నారు. మన పోలింగ్ బూత్ మన ఓటు పేరిట ఈ నెల 31వ తేదీన ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు విశాఖ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ ఏ మల్లికార్జున్ తెలిపారు. ఈ మేరకు ఒక ప్రకటన చేస్తూ ఈ కార్యక్రమంలో బూత్ లెవెల్ అధికారులు, సూపర్వైజర్లు పాల్గొని ప్రజలకు వారి ఓటు నమోదు అయిన సంఖ్య, పోలింగ్ కేంద్రం చిరునామా తదితర వివరాలను తెలియజేస్తారని పేర్కొన్నారు. ఓటర్లంతా ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకోవాలని సూచించారు. మే 13వ తేదీన జరగనున్న సార్వత్రిక ఎన్నికలలో ప్రజలంతా వారి ఓటు హక్కును వినియోగించుకోవాలని, ఓటింగ్ శాతం పెంపుదలకు సహకరించాలని కలెక్టర్ ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్గా బాధ్యతలు నిర్వహిస్తున్న జె. నివాస్కు కాకినాడ జిల్లా కలెక్టర్గా బదిలీ అయింది. ఈ కారణంగా ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సీఈఓ డీకే బాలాజీ ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్గా పూర్తి అదనపు బాధ్యతలను స్వీకరించనున్నారు. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు ఉత్తర్వులు జారీ చేశారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో వచ్చే నెల 2వ తేదీన కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నట్టు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. ఏప్రిల్ 9వ తేదీన ఉగాది, అణివార ఆస్థానం, బ్రహ్మోత్సవం, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు వచ్చే మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందని పేర్కొన్నారు. ఏప్రిల్ 2వ తేదీ ఉదయం 6 నుంచి 11 గంటల వరకు స్వామివారి మూల విరాట్టును వస్త్రంతో కప్పి ఉంచుతారని, ఆలయ ప్రోక్షణం అనంతరం వస్త్రాన్ని తొలగించి ప్రత్యేక పూజ, నైవేద్యం పూర్తయ్యాక భక్తులకు దర్శనానికి అనుమతిస్తామని వివరించారు. బాపట్ల జిల్లాలో ఎన్నికల నియమావళిలో భాగంగా అధికారులు ఈరోజు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో చీరాల మండలం కావూరివారిపాలెం గ్రామంలోని ఒక రొయ్యల ఫ్యాక్టరీలో జరిపిన దాడుల్లో అక్రమంగా నిల్వ చేసిన నగదు పెద్ద మొత్తంలో స్వాధీనం చేసుకున్నట్టు అధికారులు తెలిపారు. ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు స్థానిక పోలీసులతో కలిసి ఈ తనిఖీల్లో పాల్గొన్నారు. పట్టుబడ్డ నగదును ట్రెజరీకి తరలిస్తున్నట్టు చీరాల డీఎస్పీ బేతపూడి ప్రసాద్, రూరల్ సీఐ నిమ్మగడ్డ సూర్యనారాయణలు తెలియజేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు. వ్యవసాయం, ఆరోగ్యం, విద్యా రంగాల్లో సాంకేతిక పరిజ్ఞానం కీలక పాత్ర పోషిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలియజేశారు. ప్రేమ, కరుణ, త్యాగం యేసుక్రీస్తు తన జీవితం ద్వారా మానవాళికి ఇచ్చిన సందేశాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. సి విజిల్ యాప్కు ఓటర్ల నుండి మంచి స్పందన లభిస్తోందని కేంద్ర ఎన్నికల సంఘం తెలియజేసింది. ఆర్థిక సంవత్సరం ముగింపు సందర్భంగా రిజర్వ్ బ్యాంకు సూచన మేరకు దేశంలోని వాణిజ్య బ్యాంకులు రేపు, ఎల్లుండి యథావిధిగా పనిచేయనున్నాయి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.